రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ కేశవ సాయి. పశుసంవర్ధక శాఖలో సహాయ సంచాలకులుగా పనిచేసి ఈ మధ్యన రిటైర్ అవ్వడం జరిగింది. గతంలోనే నేను బుల్ ఫోర్స్ అనే ప్రోడక్ట్ ద్వారా చాలా పాపులర్ అవ్వటం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో పొట్టేళ్ల పెంపకందారుల కోసం చేయటం జరుగుతూ ఉంది. ఈ మధ్య యాక్చువల్గా నేనైతే పొట్టేళ్ల పెంపకందారులకని వాళ్ళకని వీళ్ళకని సలహాలు ఇవ్వటానికి ఉత్సాహం లేదు నాకు. కానీ ఈ మధ్య చాలా వీడియోలు నేను ఇన్స్టాగ్రామ్లో కానీ అలాగే యూట్యూబ్లో కానీ చూస్తూ ఉన్నాను. పొట్టేళ్ళు పెంచుతున్న ఫామ్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ఏదో ఒక మందు గురించి అవటం, వాళ్ళకి తెలిసిన తెలియకపోయిన ఏదో డోసేజ్ చెప్పటం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా ఒక డాక్టర్ గారు పెట్టిన వీడియో కూడా చూశాను నేను. ఈ హాఫ్ నాలెడ్జ్తో ఎందుకు పెడతారో నాకు అర్థం కావట్లేదు. దయచేసి నేనైనా సరే తెలిసిన విషయం అయితేనే చెప్పాలి. తెలియని విషయం చక్కగా దాటవేయాలి, లేదా దగ్గరలో ఉన్న పశుసంవర్ధక శాఖకో లేదా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కనుక్కొనైనా చెప్పాలి. ఇదేది జరగట్లేదు. వాళ్ళకి తోచింది వాళ్ళు లేదా తెలిసింది ఆల్రెడీ వాళ్ళు వాడింది ఏదో ఒకటి చెప్పేస్తున్నారు. చెప్పేస్తే ఏమవుతుందంటే, ముఖ్యంగా పొట్టేళ్ళు పెంచే వాళ్ళకి, పొట్టేళ్ళు పెంపకం దేనికండి? ముఖ్యంగా మనం పెంచేది దేనికి? వాటిని మాంసం కొరకు అమ్మటానికి. మాంసం కొట్టేవాళ్ళు ఇంకొకళ్ళు మధ్యవర్తులు తీసుకుని వెళ్ళి ఈ పొట్టేళ్ళది అమ్ముతారు. అంటే మన దగ్గర తీసుకెళ్ళిన పొట్టేలు పిల్ల పెరిగిన పిల్ల ఏదైతే ఉందో పొట్టేలు, దాని మాంసం తినేటప్పుడు కన్జ్యూమర్కి టేస్టీగా ఉండాలి, డెలిషియస్గా ఉండాలి. ఎటువంటి స్మెల్స్ రాకూడదు. అప్పుడే వాటి తిన్నవాళ్ళు సాటిస్ఫై అవుతారు. అతను అదే మటన్ షాప్లోనూ ఎక్కడో తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాడు. ఆ మటన్ షాప్ అతను కూడా మంచి క్వాలిటీ ఇస్తున్నందుకు సేల్ పెరుగుతుంది. అలాగే అట్ ది సేమ్ టైం ఆ మటన్ షాప్ అతను కూడా నేను ఎక్కడ కొనుక్కొచ్చాను ఈ పొట్టేలు, ఇది బాగుందని కన్జ్యూమర్స్ అంటున్నారు, కస్టమర్స్ అంటున్నారు అనే ఉద్దేశంతో తిరిగి అదే పొట్టేళ్ళ ఫామ్కి వెళ్ళి కొనుక్కోవటం జరుగుతుంది. అలా జరిగేటట్లుగానే పొట్టేళ్ళను పెంచాలి. అంతేగాని పొట్టేళ్ళు తెచ్చాం, పెంచాం, అమ్మాం, ఇది కరెక్ట్ కాదు. పొట్టేళ్ళు పెంచుతున్నామంటే దాని ఎండ్ ప్రోడక్ట్ మనకి క్వాలిటీ ఉండాలి. ఒక ఆయన చెప్పిన ప్రకారం అయితే ఉట్టి మొక్కజొన్న పెడితే ఏమొస్తుందండి? ఉట్టి మొక్కజొన్న పెట్టమంటాడు. ఒక ఆయన ఇది వచ్చిన రోజు నుంచే లివర్ టానిక్లు చెప్తుంటారు. ఈ పొట్టేళ్ల పెంపకం అనే కాదు, మనం చిన్నపిల్లలు పెరిగిన, కోడి పిల్లలు పెరిగిన, కోడి దూడలు పెరిగిన, పంది పిల్లలు పెరిగిన, ఎవరు పెరిగినా వాటికి కావాల్సింది సమపాలలో ఆహారం. మిగిలిన గడ్డి కానీ వేరే పెట్టినా కానీ సమపాళ్ళ ఆహారం ఒకటి అవసరం అవుతుంది. ఆ సమపాళ్ళ ఆహారం అంటే మనకు సంబంధించినంత వరకు 60% కార్బోహైడ్రేట్స్ ఉండాలి, 40% ప్రోటీన్లు ఉండాలి. ఇది ఫిక్స్డ్ ప్రిన్సిపల్. ఈ 40%లో ఏమేమి ప్రోటీన్ వేస్తాం? చెక్క వేస్తామా, ఉలవలు వేస్తామా, ఇంకోటి వేస్తాం, ఇవన్నీ కలిపి 40% ప్రోటీన్ ఉండాలి. ఈ 60% కార్బోహైడ్రేట్స్లో మొక్కజొన్న వేస్తామా, సజ్జలు వేస్తామా, జొన్నలు వేస్తామా, ఇట్లా రాగులు వేస్తాం, ఇవన్నీ కలిపి 60% ఉండాలి. 60-40 ప్రిన్సిపల్ ఎప్పుడు మారద్దు. ఆయన ఎవరో చెప్తాను, ఉట్టి మొక్కజొన్న పెట్టండి 5-6 కిలోలు పెరుగుతాయి నెలకని. అది కరెక్ట్ కాదండి. ఉట్టి మొక్కజొన్న పెడితే కొవ్వు పట్టుద్ది. మనం కూడా ఉట్టి అన్నం తిని కూర్చుంటే ఏమవుతుందండి? కొవ్వు పట్టుద్ది. ఆ కొవ్వుతో వెళ్ళిన పొట్టేలు అక్కడ టేస్ట్ ఏముంటుందండి? మజిల్ పెరగాలి, మజిల్ గ్రోత్ రావాలి. మజిల్ గ్రోత్ వచ్చిన వెయిట్కి, ఫ్యాట్ ద్వారా వచ్చిన వెయిట్కి చాలా తేడా ఉంటుంది. మజిల్ గ్రోత్ ద్వారా వచ్చిన వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫ్యాట్ ద్వారా వచ్చిన వెయిట్ లైట్ వెయిట్. అది కొంచెం శరీరం ఎంత కనపడుతుంది, వెయిట్ తక్కువ ఉంటుంది. మీకు స్పీడ్ గ్రోత్ కావాలంటే పొట్టేళ్లలో 60-40 రేషియోలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ కలిగిన దాణా పెట్టండి. అది కేజీన్నర 100 గ్రాములు 200 గ్రాములు తీసుకొని, లేదా ఒక 2 కిలోలు 5 కిలోలు కలుపుకోండి. కొద్దిగా పెట్టుకోండి. మీరు స్టాండర్డ్ ప్రకారం మీరు అట్లా పెడుతున్నారు అట్లా. అట్ ది సేమ్ టైం వాటికి ఈ రూమెన్ ఉన్న జీవులు కాబట్టి వీటికి తప్పనిసరిగా గడ్డి జాతి ఫుడ్ దాణా ఉండాలి.
గడ్డి కట్ చేసిన గడ్డి కానీ కొంచెం వేరే గడ్డి కానీ వాటికి మేపడం తప్పనిసరి. ఎండు గడ్డి అయినా సరే, పచ్చి గడ్డి అయినా సమపాళ్ళలో మేపాల్సిన బాధ్యత ఉంది. ఇవన్నీ కరెక్ట్గా పెడితేనే అవి మంచిగా గ్రోత్ వచ్చి మీకు నెలకు 5-6 కిలోలు బరువు పెరుగుతాం. ఇంకా బలంగా పెరగాలంటే ఇంకేదైనా టానిక్స్, సిరప్స్ ఏదైనా వాడుకోవటం, దాని ద్వారా మీకు మంచి గ్రోత్ వస్తుంది. అలా పెరిగిన పొట్టేలు మీట్ చాలా టేస్టీగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం పొట్టేలు పిల్లలు రాగానే కూడా మీరు రెగ్యులర్గా చేసే వ్యాక్సిన్ చేసుకోండి. అవి మీకు స్టాండర్డ్ ఉంటుంది. ఆ చార్ట్ ప్రకారం ఏది ఎప్పుడు అవసరం చేయండి. అట్లాగే డీవర్మింగ్లు కూడా చేసుకోండి. అట్ ది సేమ్ టైం ఏ పొట్టేలు పిల్లనే కాదు, కోడి పిల్లైనా పొట్టేలు పిల్లైనా ఏ పిల్లైనా పెరగాలంటే వాటికి సరైన విటమిన్స్, మినరల్స్ సమపాళ్ళలో కావాలి. అవి అవసరమైనప్పుడు వాటిని ఇవ్వాల్సి వచ్చినప్పుడు సక్రమ రకరకాల 3-4 ఐటమ్ మందులు కొనుక్కొచ్చి పోసేయకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా మందు ఉంది, ఇప్పుడు నేను అది చెప్పను ప్రస్తుతం. అలాగని కాకుండా అన్నీ కలిపి ఉన్న మందు 5 ml, 10 ml, 15 ml పొట్టేలు వెయిట్ని బట్టి తాగించుకోవటం. అఫ్కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుల్ ఫోర్స్ ఉంది, ఈ పొట్టేలు పిల్లలకి తాగించినట్లయితే మీరు తప్పనిసరిగా నెలకి 5-6 కిలోల బరువు సులభంగా వస్తాయండి. ఇంకెటువంటి విటమిన్స్, మినరల్స్ ఇంకేం వాడక్కర్లేదు. ఇందులోనే 30 రకాల ఇంగ్రీడియంట్స్, విటమిన్స్, మినరల్స్ 30 రకాలు ఉన్నాయి. ఇది వాడుకోవచ్చు. ఇది మందులు అనేవి సెకండరీ. ముందు మీరు పెంచేటప్పుడు పొట్టేళ్ళ ఫామ్ ఏదైతే ఉందో అది శుభ్రంగా ఉందో లేదో చూసుకోండి. పొట్టేళ్ళు డెన్సిటీ చిరిగిచ్చి పెట్టకుండా కాస్త ఫ్రీగా ఉండేటట్లు పెంచండి. ఎట్ ది సేమ్ టైం మంచి దాణా, మంచి గడ్డి ఇవ్వండి, మంచి నీళ్ళు. మీకు ఓపిక చూసుకోగలిగితే నీరు కూడా మంచిగా ఉందో లేదో టెస్ట్ చేసుకొని ఇవ్వడం కూడా మంచిది, తప్పేం లేదు. కానీ అట్ ది సేమ్ టైం పెట్టేటప్పుడు మాత్రం ఉట్టి మొక్కజొన్నను, ఉట్టి అదను, ఉట్టి ఇదను ఏదో ఒకటి పెట్టేసి మాకు పెరగలేదనుకోబాక. రెండోది, ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే పొట్టేళ్ల పిల్లలు పెంచేటప్పుడు మీరు తెచ్చిన 50 పిల్లలు ఒకే గ్రోత్ రావు. అంటే 50 పిల్లలు తెచ్చి పెంచుతున్నా లేదా 10 పిల్లలు తెచ్చి పెంచుతున్నప్పుడు ఒకే గ్రోత్ రావు. అది ఒకే గ్రోత్ రాని పిల్లల్ని మీరు ఏం చేయాలి? సెగ్రిగేట్ చేయండి. బాగా పెరుగుతున్నాయి ఒక పెన్లో పెట్టండి, మీడియంగా ఉన్నదాన్ని ఒక పెన్లో పెట్టండి, వీక్గా ఉన్నాయి ఒక చోట విడిగా పెట్టండి. వాటికి మెడికేషన్ ఎక్కువ ఇవ్వండి. మధ్యస్థంగా ఉన్న వాటికి కొంచెం మోడరేట్ మెడికేషన్. బాగా పెరుగుతున్నట్టుకి ఎందుకండి మెడికేషన్? ఏం అవసరం లేదు. చక్కగా పెరుగుతున్నట్టుకి ఏం అవసరం లేదు. ఈ వీక్గా ఉన్నాయి చేస్తే అప్పుడు మీకు మార్కెటింగ్ బలంగా పెరిగిన ముందు మార్కెట్ అయిపోతుంటాయి. ఈ వీక్గా ఉన్నాయి లేట్గా మార్కెట్ అవుతుంది. ఈ లోపల మీరు ఇంకో బ్యాచ్ పొట్టేళ్ళు తీసుకొచ్చి పెంచుకోవచ్చు. అప్పుడు మీకు లాభం ఏంటి, నష్టం ఏంటి తెలుస్తుందండి. ఎప్పుడైనా పొట్టేళ్ళు పిల్లలు మందగా తెచ్చాం, మందగా అమ్మేం అనుకోవద్దు. వీక్గా ఉన్నాటిని పక్కకి పెట్టండి, మధ్యస్థంగా ఉన్నట్టు ఒక చోట పెట్టండి, బలంగా పెరుగుతున్నట్టు ఒక పక్కన పెట్టి ముందు వాటిని డిస్పోజ్ చేసేయండి. అప్పుడు కానీ మీకు లాభ నష్టాలు తెలియవు. లాభ నష్టాలు చూసుకున్నాక ఈ పొట్టేలు పిల్లలు అనేది మనకు నిజంగా ఎలా ఉందనేది తెలుస్తుంది. ఊరికి తెచ్చాం, అమ్మాం, 10,000 1,00,000 రూపాయలు పెట్టాం, తెచ్చాం 1,50,000కి అమ్మాం అనేది కాదు. మీరు ఈ విధంగా చేయటం వల్ల ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది, లాభం స్థాయి పెరుగుతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకొని పొట్టేళ్ళు పెంచేవాళ్ళు చక్కగా పద్ధతిగా ఈజీగా పెంచండి. అంతేగాని ఏంటంటో చూసి అక్కడ వీడియోలు చూసి ఏది పడితే అది పెంచకండి. తప్పనిసరిగా నా సలహా ఏంటంటే మీకు అందుబాటులో ఉన్న పశు వైద్యాధికారిని కలిసి వ్యాధుల విషయంలో సలహా అడగండి. మేనేజ్మెంట్ విషయంలో మీరు వీడియోలు చూడొచ్చు, తప్పేం లేదు. కానీ వ్యాధుల విషయంలో మాత్రం తప్పనిసరిగా సలహా డాక్టర్ గారి దగ్గర మాత్రమే తీసుకోండి. సెలవు.